ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నాయన గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెన్నారావు గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ ఇది ఒక పేరు మాత్రమే కాదు, ఇట్స్ అ బ్రాండ్. ప్రజల కోసం బ్రతికిన ఒక బ్రాండ్. చివరి శ్వాస వరకు ప్రజల మధ్యనే జీవితాన్ని వెళ్ళబుచ్చిన ఒక బ్రాండ్. చనిపోయిన తర్వాత కూడా చెడ్డీలు వేసుకునే వ్యక్తి కూడా ఈ రోజు చెప్పుకునేటువంటి ఒక బ్రాండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. దైవం మానుష రూపేణ అంటూ ఉంటారు. దేవుడు మనుషుల రూపంలో వచ్చి కష్టాలు తీరుస్తారు అని దాని అర్థం. నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గనక లేకుంటే ఎవరయ్యా రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చేది? నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారే గనక అధికారంలోకి రాకుండా ఉండి ఉంటే, ప్రజా జీవితం ఎన్నుకోకుండా ఉండి ఉంటే, ఎవరయ్యా డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. రీఇంబర్స్మెంట్ ద్వారా మనం ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, మనం కూడా ఇంజనీర్ అవ్వచ్చు అనే ఆలోచన కలిగించేది ఎవరు? నిజంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కనుక ప్రజా జీవితంలో లేకపోయి ఉంటే అపర భగీరథుడిలా మారి ఎవరు జలయజ్ఞాన్ని చేపట్టేవారు, ఎవరు ప్రజల దాహాన్ని తీర్చేవారు, ఎవరు ఇన్ని డ్యాములు కట్టేవారు, ఎవరు ఇన్ని ప్రాజెక్టులు చేసేవారు? అందుకే వైఎస్ఆర్ ఫర్ ఎవర్, చాలా బాధగా ఉండేది, చాలా అప్పుడప్పుడు అసూయగా కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి కాలం నుంచి కూడా ఆయన చూసి, ఆయనతో కలిసి నడిచి, ఆయన రాజకీయ అనుభవాల్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ ఆ లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సభ్యురాలిగా మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గత 5 ఏళ్ళు చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయింది. ఎందుకంటే వైఎస్ఆర్ గారి ప్రతి ఆలోచనని 100 అడుగులు ముందుకు నడిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ప్రతి ఊళ్ళో రాముడి విగ్రహం ఉంటుంది కదా, రాముడి విగ్రహం లేని ఊరు మనం ఎక్కడన్నా చూస్తామా? చూడం కదా. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం లేని ఊరు కూడా ఎక్కడా మనకు కనబడదు. ఆయన ఆలోచనలకి 100 అడుగులు ముందుకు వేస్తూ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తే, ఈ ప్రస్తుత కూటమి పరిపాలన ఎలా ఉంది అంటే, ఒకవైపు అప్పులు, ఇంకోవైపు ఆవకాయ పచ్చళ్ళు. మనమేమో అభివృద్ధి అనుకుంటూ అడుగులు ముందుకేస్తే, వీళ్ళు అప్పులు ఆవకాయ పచ్చళ్ళు అంటూ వేస్తున్నారు అడుగులు ముందుకి. ఆ ఆవకాయ కూడా పప్పైంది మొన్న కదా. కాకిలా కలకాలం బతకడం కంటే హంసలా కొన్నాళ్ళు జీవించడం చాలు అని ఎలా అయితే ఇందాక పెద్దలు మాట్లాడారో, దాన్ని అక్షరాల ఆయన పరిపాలనతో నిజం చేసి చూపించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు స్కూల్స్ కావచ్చు, మహిళలకి ఆయన ఇచ్చిన భరోసా కావచ్చు, విద్యార్థుల కోసం ఆయన అండగా నిలబడిన విధానం కావచ్చు, నిరుద్యోగుల్ని హక్కున చేర్చుకున్న వైనం కావచ్చు, రైతుల కోసం ఆయన పడిన తపన కావచ్చు, కరెంటు దగ్గర నుంచి ఈ రోజున కరెంట్ ఎంత ఉందండి? యూనిట్ ఎంత ఉంది? 3 సార్లు పెంచారు. 3 సార్లు పెంచారా? ఇలా ప్రతి విధానంలో గ్యాస్ బండలు అన్నారు, గుది బండలు చేశారు దాన్ని. అవునా? ఆడవాళ్ళకి డబ్బులు అన్నారు, అయిపోయాయి, అటైపోయాయి. రైతులకి డబ్బులు అన్నారు, యూరియా కూడా దొరక్కి ఈరోజు కష్టాలు పడుతున్నారు రైతులు. మొన్న చెన్నపేటలో
నర్సులపల్లి సారీ, మొన్న అక్కడ కూడా సొసైటీ ఆఫీస్లో నా కళ్ళతో నేను చూశాను యూరియా కోసం రైతులు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. ఈ రోజున రైతుకి గతి పడ్డానికి కారణం ప్రస్తుత కూటమి ప్రభుత్వం. వీళ్ళ పరిపాలన ఇలా ఉంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఎంతో మంది మళ్ళీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీ ఊరు నుంచే ఒక వ్యక్తిని అన్న విత్ యువర్ పర్మిషన్ స్టేజ్ పైకి పిలుద్దాం అనుకుంటున్నారు. చిన్న ఇట్రారా, నువ్వు ఇట్రా. మొన్న నేను సంక్రాంతికి మీ ఊరు వచ్చినప్పుడు, మీ మండలానికి వచ్చినప్పుడు ఈ పిల్లోడితో మాట్లాడడం జరిగింది. బాబు పేరు రాజ్ కుమార్. అన్న కుటుంబం మొత్తాన్ని ఈ అబ్బాయి చూసుకుంటున్నాడు, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ చెల్లిని. ఈ అబ్బాయి వయసు చూడండి సరిగ్గా. ఏంటి ఇంత చిన్న వయసులో ఇంత బాధ్యత, ఏంటి అసలు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే, అక్క నేను రాజకీయాల్లోకి వస్తా, జగనన్న పార్టీలో ఎమ్మెల్యే అయితా అన్నాడు. ఈ వయస్సు పిల్లలు కూడా రాజకీయాన్ని వాళ్ళ భవిష్యత్తుగా చూసుకునే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఇది అసలైన అవార్డ్. రాజకీయాలంటే అది మనకు కాదులే అనుకునే తరం ఉన్నటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి నేను ప్రజా జీవితాన్ని ఎంచుకుంటాను, జగనన్న పార్టీలోనే ఎమ్మెల్యే అవుతాను అని చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఈ సభాముఖంగా ఈ బాబుని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. నాన్న, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, జై జగన్. సో నిజంగా ఇది రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ సభ, జగన్మోహన్ రెడ్డి గారి విజయోత్సవ సభ అన్నట్టుగా ఈరోజు చెన్నంపేటలో జరిగినటువంటి ఈ సభ కలకాలం గుర్తుండిపోతుంది నాకు. నన్ను ఇందులో ఒక భాగం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న.